అలాగా ఎంత పడ్డాయి మీ ఎంత పడ్డాయి? 2 లక్షలు మీ వస్తాయి. ఎంత చెంటున్నారా సెంటా? సెంటున్నారా కదా? కాదమ్మా, పల్లెటూరులో అయితే సెంటున్నారా, పట్టణాల్లో సెంటు. అదేంటి కొత్తగా సెంటున్నారా ఏంటి మీరు? కాదా, సెంటు పోలే. ఓకే, ఎలా అనిపిస్తుంది మరి? మీరు సొంత చిరునామా కలిగి ఉన్నారు, ఇల్లు ఇచ్చారు, ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉన్నారు. మరి ఏంటి ఈ పథకం ఇంకేం వస్తుంది? ఓకే, ఏమన్నా ఉపయోగించుకున్నారమ్మా? ఉపయోగించుకున్నారు సక్రమంగా? మీరు ఏం చేస్తున్నారు? వ్యాపారం ఉపయోగించుకున్నారు? అంటే కొంతమంది పథకాలు తీసుకొని సోమరపోతులు అవుతున్నారని కొంతమంది అంటున్నారు. డాక్టర్లో కూడా ఉన్నారు కదా? లేరా? ఇంట్లో ఒక్కళ్ళే ఉండాలా ఏంటి? ఇంట్లో ఒక్కళ్ళే ఉండాలా? అందుకే మీరు లేరు. ఉంటారు కానీ నా వయసు ఎక్కువైపోయింది. మీరు పెన్షన్ తీసుకుంటారా? పెన్షన్ వస్తుంది. అదే పెన్షన్ వచ్చిన వాళ్ళు లోపల గ్రూపులు ఉండరు, అంతేకమ్మా? ఓకే, మరి ఏంటి వచ్చే ఎన్నికల్లో ఎవరు వస్తారనుకుంటున్నారు? ఏమో, ఆయనే రావాలనుకుంటున్నాం. అంటే అక్క చెల్లెమ్మల మరి అది ఇస్తే వేస్తారా ఓట్లు? వెయ్యాలి కదా. అంటే వేస్తారమ్మా ఓట్లు? వెయ్యాలి. మరి పవన్ కళ్యాణ్ ఏమో, చంద్రబాబు ఏమో ఈసారి జగన్ ఎలా వస్తారో చూస్తూ ఉంటున్నారు. అంత దేవుడు చెప్తాడు. అంతేనా? అలా దేవుడు ఏం చెప్తాడు ఈసారి?